Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel Learners Pro by Reshma. Right. ఇవాళ మనం సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే బేసిక్లీ నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని మెయిన్స్ రిజల్ట్ వచ్చేసింది కదండి. నెక్స్ట్ రేపటి నుంచి ఇంటర్వ్యూస్ కూడా జరగబోతున్నాయి. దానికి సంబంధించి మన ఇంటర్వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. కాకపోతే అదర్ దాన్ దాట్ ఇంకా ఇంటర్వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లైక్ మేజర్ టాపిక్స్ అంటే జనరల్లీ బేసిక్ టాపిక్స్ అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూయర్ జస్ట్ మీరు రాగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఫాదర్ యొక్క ప్రొఫెషన్ గురించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎందుకు బ్యాంకింగ్ సెక్టర్ వైపు రావాలనుకుంటున్నారు అలాంటి క్వశ్చన్స్, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్, ఇంకా హాబీస్, ఇవన్నీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవే అడుగుతారు మోస్ట్లీ. అవి కాకుండా అదర్ దాన్ దాట్ మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి ఎంత అవగాహన ఉంది, బ్యాంకింగ్ గురించి ఎంత అవగాహన ఉంది అని మీ బ్యాంకింగ్ అవేర్నెస్ని టెస్ట్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ని కూడా పోస్ట్ చేస్తారు. దాంట్లో కూడా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్బీఐ అని అన్నారనుకోండి, ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి, లేదా ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి. అదేవిధంగా మనం బ్యాంకింగ్ చేసేటప్పుడు నెఫ్ట్ ఉంటుంది, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఉంటాయి. ఇవంటే ఏంటి, వీటి ఫుల్ ఫామ్స్ ఏంటి, వీటి డిఫరెన్స్ ఏంటి, చెక్కి డీడీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ మీకు మిమ్మల్ని పోజ్ చేస్తారనమాట. అసలు నాలెడ్జ్ ఉందా లేదా, బ్యాంక్లో పనిచేయడానికి ఒక అవగాహన, బేసిక్ అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఇవాళ మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే దట్ ఈస్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ బేసిక్లీ ఈ థింగ్ వచ్చేసి దీని గురించి చెప్పాలి అని అంటే ఇక్కడ కొన్ని అంశాలు, అసలు ఫస్ట్ వాట్ ఈస్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏంటి, ఈ అంశాలు మనకి ఐడియా ఉండాలి. అండ్ దీనితో పాటు రీసెంట్గా మనకి April 1 మన ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో కూడా కొన్ని చిన్న చేంజెస్ని తీసుకొని వచ్చారు. నాట్ ఓన్లీ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అమెండ్మెంట్స్ తీసుకొని రావడం మాత్రమే కాదు, ఈవెన్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి అంటాం. ఈ ఎంఎస్ఎంఈలో కూడా దీని కోటా కూడా చేంజ్ చేశారు రీసెంట్గా మన యూనియన్ బడ్జెట్ 2025-26. దీంట్లో నిర్మలా సీతారామన్ గారు అసలు ఎంఎస్ఎంఈ, మైక్రో, దీని ఇన్వెస్ట్మెంట్ ఎంత, వీటి టర్న్ ఓవర్ ఎంత, అదేవిధంగా ఇది వరకు ఎంత ఉంది, ఇప్పుడు ఎన్హాన్స్ చేశారు, ఇంక్రీజ్ చేశారు. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎంఎస్ఎంఈ దీంట్లో ఎందుకంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అది కూడా వన్ ఆఫ్ ద కేటగిరీస్ కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడదాం. యాజ్ అ హోల్గా ఇవాళ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అసలు ఎందుకు ఇంపార్టెంట్, అది మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఇక్కడ బేసిక్లీ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో టోటల్గా ఇట్లా 9 ప్రయారిటీ సెక్టర్స్ ఉంటాయి. పేరుకి తగ్గట్టే, కమ్ ఫ్రమ్ ద నేమ్. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏంటి, అప్పు ఇవ్వడం. ఎవరికి ఇస్తుంది, ఐ మీన్ బ్యాంక్స్, ఇట్లాంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి ఇస్తుంది లెండింగ్, అప్పుని అని అంటే ప్రయారిటీ సెక్టర్. పర్టికులర్ ప్రయారిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీలో చిన్న కొడుకు, పెద్ద కొడుకు అంటే ఎక్కువ మంది చిల్డ్రన్ ఉన్నారనుకోండి, ఫస్ట్ పుట్టినటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, అదేవిధంగా లాస్ట్ పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. మధ్యలో వాళ్ళకి ప్రయారిటీ ఉండదని కాదు, కాకపోతే మనం కొంతమందికి ప్రయారిటీ ఇస్తూ ఉంటాం, అంటే వాళ్ళ కోసం ఇంక ఏదైనా చేస్తాం అని అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో కూడా కొన్ని సెక్టార్స్కి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ సెక్టార్స్ని డెవలప్ చేయడానికి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ రూపంలో వాళ్ళకి కొంత అమౌంట్ని ఇస్తాయన్నమాట. అది దేనికోసం అండి అని అంటే ఇట్ ఈస్ ఫర్ ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. మీకు ఇది వరకు కూడా నేను ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటో డిస్కస్ చేశాను. వాట్ ఈజ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్? ప్రధానమంత్రి జన్ధన్ యోజన దీన్ని లాంచ్ చేసినప్పుడు అసలు ఫినాన్షియల్ ఇంక్లూజన్ దేనికి వర్క్ అవుతుంది, ఇది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటని. ఇక్కడ ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మన ఎకానమీ ఏ విధంగా పెరుగుతుంది, ఇంక్లూజివిటీ అంటే అసలు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా లేనటువంటి వాళ్ళకి కూడా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని కల్పించి వాళ్ళ పావర్టీ నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి డెవలప్ చేసినప్పుడు ఎకనామిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు, అదేవిధంగా ఒక దేశపు యొక్క ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. దాన్నే ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి అని అంటారు. ఆ ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ కోసం ఏం చేస్తుంది, ఆర్బీఐ బ్యాంక్స్కి కొంత అమౌంట్, ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ని ఇస్తూ ఉంటుంది. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ లోన్స్ ఇస్తూ ఉంటుంది కదా, హౌస్ లోన్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పేసి రకరకాల లోన్స్ ఇస్తుంది.
ఆ లోన్స్ లో భాగంగానే కొంత పోర్షన్ ఆఫ్ క్రెడిట్ ని ఎవరి కోసం కేటాయించాలి అని అంటే ఈ 9 కేటగిరీస్, ఆ 9 కేటగిరీస్ వచ్చేసి అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్ క్రెడిట్. ఎక్స్పోర్ట్ క్రెడిట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి ఏమైనా గూడ్స్ని, అక్కడికి వెళ్ళి తర్వాత అక్కడ వాళ్ళు తీసుకొని వాళ్ళు మనకి అమౌంట్ క్రెడిట్ చేయడానికి కొంత టైం పడుతుంది. అందుకోసమే ఈ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే చేస్తారో ఆ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి బ్యాంక్స్ లోన్ ని గ్రాంట్ చేయడం, దట్ ఈస్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. ఎడ్యుకేషన్ కోసం లోన్, హౌసింగ్ కోసం లోన్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది రోడ్వేస్ అయినా, రైల్వేస్ అయినా, వాటర్ వేస్ అయినా, అదేవిధంగా సమ్ వేరే చిన్న చిన్న కట్టడాలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్, చిన్నవి, పెద్దవని కాదు, అట్లా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం, అవన్నీ. రెన్యూబుల్ ఎనర్జీ అని అంటే మనకున్నటువంటి రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మరలా మనం వాడుకోగలిగితే, అంటే వాటికి అంతమన్నది లేకుండా వాడుకోగలిగితే దాన్ని రెన్యూబుల్ ఎనర్జీ అని అంటాం. అది వీకర్ సెక్షన్స్ అని అంటే ఇప్పుడు డౌన్ ట్రాడన్ సెషన్స్ వస్తారు. అండ్ రీసెంట్గా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని యాడ్ చేశారనమాట. వీకర్ సెక్షన్స్ కేటగిరీలో ట్రాన్స్జెండర్స్ వాళ్ళని కూడా ఈ కేటగిరీ కింద యాడ్ చేశారు. అదర్స్ వేరే వాళ్ళు అంటే ఇక్కడ అదర్స్ ఎవరు వస్తారు అంటే మెంబర్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఈ కేటగిరీ కిందకి వస్తారు. డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డ్వాక్రా. ఇట్లా అదర్స్ కేటగిరీలోకి వాళ్ళు వస్తారనమాట. ఈ 9 కేటగిరీస్ ఇది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందకి వస్తాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కేటగిరీ కింద ఏ సెక్టార్స్ వస్తాయి అని అన్నప్పుడు మీరు ఈ సెక్టర్స్ చెప్పాలి, 9 సెక్టర్స్ వస్తాయని చెప్పి. ఇప్పుడు రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి రివైజ్డ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ గైడ్ లైన్స్ ఏంటి అవి అడుగుతారు. అవి అడిగినప్పుడు ఇదివరకు ఏముంది అన్నది తెలిస్తే మీకు రివైజ్డ్ వర్షన్ మీరు చెప్పగలుగుతారు అనమాట. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి, అసలు మెయిన్ పర్పస్ ఏంటి. దానితో పాటు ప్రయారిటీ లెండింగ్ సర్టిఫికెట్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటామో ఇవి కూడా ట్రేడబుల్ సర్టిఫికెట్స్ లాగా, షేర్స్ లాగానే వీటిని కూడా ట్రేడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అవి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికెట్స్ అంటే అర్థం. అండ్ రైట్, 1 సెకండ్, ఇంకా ద నెక్స్ట్ వన్. దీని తర్వాత ఇంకా అసలు ఇది ఎలా ఇమర్జ్ అయింది, దీని ఇవల్యూషన్ అంటే ఎలా స్టార్ట్ అయింది, దీని వెనకాల ఉన్నటువంటి కమిటీస్ ఏంటి, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ కమిటీస్ మొట్టమొదటి కమిటీ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ గాడ్గిల్ కమిటీ ఇన్ ది ఇయర్ 1969. వీళ్ళు ఏరియా అప్రోచ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేశారు. దాని ద్వారా లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రాంతం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాంతంలో సమ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ ఏదైతే లీడ్ బ్యాంక్ ఉంటుందో, సమ్ ఎస్బీఐ అవ్వచ్చు, ఎస్బీఐ లేని చోట యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, అది కూడా లేని చోట ఇంకా సమ్ కెనరా బ్యాంక్, ఏదో ఒక లీడింగ్ బ్యాంక్, ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి లీడింగ్ బ్యాంక్, ఆ లీడ్ బ్యాంక్ ఈ క్రెడిట్ ప్లానింగ్ ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. దట్ ఈజ్ ఏరియా అప్రోచ్. ఈ ఏరియా అప్రోచ్ ని చాలా మంది ప్రైజ్ చేశారు కూడా. అది ఫస్ట్ గాడ్గిల్ కమిటీ 1969 వాళ్ళు ప్రపోజ్ చేసింది. దాని తర్వాత నారిమన్ కమిటీ, అదే సంవత్సరంలో నారిమన్ కమిటీ కూడా వచ్చింది. ఈ నారిమన్ కమిటీ వాళ్ళు గాడ్గిల్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ని దానిని సపోర్ట్ చేస్తూ ఇంకా ఏం రికమెండ్ చేశారు అంటే ప్రతి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా, అంటే ప్రతి గవర్నమెంట్ బ్యాంక్ కూడా కొన్ని ఏదైనా ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ లో ఏదో ఒక లీడ్ బ్యాంక్ ని తీసుకొని వెళ్ళి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అంతే, షుడ్ అడాప్ట్ సర్టెన్ డిస్ట్రిక్ట్స్, కొన్ని డిస్ట్రిక్ట్స్ ని దత్తత తీసుకుని లీడ్ బ్యాంక్స్ ని ప్రమోట్ చేయాలి. నథింగ్ బట్ గాడ్గిల్ కమిటీ, నారిమన్ కమిటీ బోత్ ఆర్ ద సేమ్. కాకపోతే డిస్ట్రిక్ట్స్ ని అడాప్ట్ చేసుకోమడం కొత్త ఇనిషియేటివ్ వీళ్ళు తీసుకొచ్చింది. ఆ విధంగా 1969 నుంచి స్ట్రగుల్ చేస్తే 1972లో ఇవి ఫార్మలైజ్ అయ్యాయి. దాని తర్వాత బేస్డ్ ఆన్ దేని వల్ల, ఆర్బీఐ యొక్క ఇన్ఫార్మల్ స్టడీ గ్రూప్ రిపోర్ట్ వల్ల 1972లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇనీషియల్ గా అయితే స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి టార్గెట్ అంటే ఇంత పర్సెంటేజ్ మీరు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ వాళ్ళకి, పిఎస్ఎల్ వాళ్ళకి ఇవ్వాలి అని ఎటువంటి టార్గెట్ సెట్ చేయలేదు. కాకపోతే టార్గెట్ సెట్ చేయకపోతే వర్కౌట్ అవ్వట్లేదని 1974 సంవత్సరంలో ఏం చేశారు అంటే బ్యాంక్స్ కి వాళ్ళు ఇచ్చేటువంటి క్రెడిట్ లో 33.33% వాళ్ళు ఖచ్చితంగా పిఎస్ఎల్ కి కేటాయించాలి అని చెప్పి 1979లో టార్గెట్ ని సెట్ చేశారనమాట. 33.33 అంటే 1/3 ఆల్మోస్ట్. దట్ ఈజ్ అట్లా 1972లో ఫార్ములేట్ చేశాక 1979 అప్పుడు వచ్చినటువంటి అప్డేట్. దాని తర్వాత 1980లో
కృష్ణస్వామి కమిటీ వీళ్ళు ఏం చేశారంటే ఆ పర్సంటేజ్ని ఇంకొంచెం పెంచారు, 40%కి చేశారు పిఎస్ఎల్ టార్గెట్ని బై 1985 విత్ సబ్ టార్గెట్స్. దాంట్లో కూడా మళ్ళీ అగ్రికల్చర్కి వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా ఎక్కువ కేటాయించాలి అని చెప్పి వాళ్ళు ఇంకో కొత్త రికమెండేషన్ తీసుకొని వచ్చారు. దాని తర్వాత 2009 సంవత్సరంలో ఉషా తోరట్ కమిటీ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ లీడ్ బ్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉందో లీడ్ బ్యాంక్ స్కీమ్ వీళ్ళే ముందుకు తీసుకొని వెళ్ళాలి, దీన్ని కంటిన్యూ చేయాలి అని అంటే లీడ్ బ్యాంక్ స్కీమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఉషా తోరాట్ కమిటీ వాళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ప్రమోట్ చేశారనమాట. ఫస్ట్ ఏ కమిటీ, గాడ్గిల్ కమిటీ 1969, అక్కడ నుంచి స్టార్ట్ చేసి నారిమన్ కమిటీ, కృష్ణస్వామి కమిటీ, ఉషా తోరాట్ కమిటీ, ఈ 4 కమిటీస్ దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీస్, గుర్తుపెట్టుకోండి. దీస్ ప్లే అండ్ ఇంపార్టెంట్ రూల్. అయితే ఏ బ్యాంక్ ఎంత టార్గెట్ అచీవ్ అవ్వాలి ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనుకోండి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అయితే దాని టార్గెట్ వచ్చేసి ఎంత, 40% ఏఎన్బిసి. ఏఎన్బిసి అంటే ఏంటి అని అంటే ఈ ఏఎన్బిసి అని అంటే మనకి నెట్ బ్యాంక్ క్రెడిట్ అని చెప్పేసి ఉంటుంది, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అని. సిఓబిఈ అని అంటే అది కూడా ఉందండి, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, ఎందుకంటే అది పెద్ద కొంచెం హ్యూజ్ టాపిక్, అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి గుర్తుపెట్టుకోండి, ఏఎన్బిసి సిఓబిఈ ఇది 40%, అది కానీ ఇది కానీ 40% ఉండాలి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, అదేవిధంగా ఫారిన్ బ్యాంక్స్. అలా కాకుండా ఫారిన్ బ్యాంక్స్ ఇది ఇక్కడ ఏంటి 20+ బ్రాంచెస్. ఫారిన్ బ్యాంక్స్ ఇండియాలో ఉన్నటువంటి ఫారిన్ బ్యాంక్స్ ఏవైతే 20 బ్రాంచెస్ కంటే ఎక్కువ ఉంటాయో వాటి టార్గెట్ ఎంత అంటే ఏఎన్బిసిస్లో 40% కేటాయించాలి, ఏఎన్బిసిలో కానీ సిఈఓబిఈలో కానీ. ఫారిన్ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ అయితే 20 బ్రాంచెస్ కంటే తక్కువ ఉంటాయో అట్లాంటి ఫారిన్ బ్యాంక్స్ 40% ఆఫ్ ఏఎన్బిసి అయినా ఉండాలి. సిఈఓబిఈలో మినిమం 30%. ఎక్స్పోర్ట్ క్రెడిట్, నాన్ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ వచ్చేసి 8%. ఆర్ఆర్బీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, వీటికి కూడా టార్గెట్ ఉంది. ఆర్ఆర్బీస్ అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ఆర్బీ 75% ఏఎన్బీస్ లేదా సిఈఓబిఈ, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, పర్సంటేజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, అదేవిధంగా ఆర్ఆర్బీస్ ఇవన్నీ కూడా ఇట్లా టార్గెట్ని సెట్ చేసింది కదా ఆర్బీఐ. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఆ బ్యాంక్స్ అన్నవి టార్గెట్ని సెట్ చేసినటువంటి ఇచ్చినటువంటి టార్గెట్ని మీట్ అవ్వలేకపోయాయి, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో వాటికి క్రెడిట్ని ఇవ్వలేకపోయాయి, లోన్స్ని ఇవ్వలేకపోయాయి, అప్పుడు ఏంటి పరిస్థితి? పిఎస్ఎల్ టార్గెట్ని మీట్ అవ్వలేనప్పుడు ఏం చేస్తారనంటే ఆ అమౌంట్, ఆ టార్గెట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ పర్సెంటేజ్ని ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఆ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఫండ్ని లుక్ ఆఫ్టర్ చేసేది ఎవరు? ఈ ఫండ్ని మేనేజ్ చేసేటువంటి సంస్థ ఏంటి అని అంటే ఇట్ ఈస్ మేనేజ్డ్ బై నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తారు. ఆర్ఐడిఎఫ్ దానికి ఆ ఫండ్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేయాలి. వీళ్ళు ఎంతైతే ఆ టార్గెట్ కోసం అని చెప్పేసి ఇంత అమౌంట్ని కేటాయించి పక్కన పెడతారు కదా, ఆ ఫండ్ అమౌంట్ అంతా కూడా ఆర్ఐడిఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దానితో పాటు అండ్ అదర్ డెసిగ్నేటెడ్ ఫండ్స్ ఏవైతే ఆ ఫండ్స్ అలొకేట్ చేశారో ఆ ఫండ్స్ని ఇంట్రెస్ట్ రేట్స్తో సహా ఇన్సూరింగ్ ఫండ్స్ ప్రయారిటీ సెక్టర్స్కి రీచ్ అవుతున్నాయి అని చెప్పి ఆశిస్తూనే ఆర్ఐడిఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆర్ఐడిఎఫ్కి ఇన్ఛార్జ్ ఏది అని అంటే ఇట్ ఈజ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దట్ ఈజ్ నాబార్డ్. దానికి ఆర్ఐడిఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు అసలైనటువంటి సంగతి రివైజ్డ్ పిఎస్ఎల్ గైడ్ లైన్స్, రివైజ్డ్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ రీసెంట్గా 2025. దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే 1st April. దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? 1st April 2025 నుంచి. ఎందుకండి అని అంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది 1st April నుంచి, ఎండ్ అయ్యేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? March 31st ఎండ్ అవుతుంది, స్టార్ట్ అయ్యేది April 1st. అందుకే ఈ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ నుంచి ఈ రివైజ్డ్ పిఎస్ఎల్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్పారు 1st April నుంచి. గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎన్ని అని అంటే 8 ఈ కేటగిరీస్కి సంబంధించి ఇవి గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్కి వచ్చేసి 18%, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దీనికి 7.5% కేటాయించారు. ఓవరాల్గా 40% అనమాట. ఆ 40%లో మళ్ళీ
ఏ సెక్టార్కి ఎంత అన్నది కేటాయించారు ఇక్కడ. ఈ అంటే ఒక ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ 2% ఆఫ్ ఏఎన్బిసి. అదేవిధంగా ఇంకో ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది వరకు 10 lakh ఉండేది, ఇప్పుడు 20 lakh ఇంక్రీజ్ చేశారు. ఇండియాలో చదువుకోవాలి అంటే 20 lakhs, అదే ఫారిన్లో చదువుకోవాలి అని అంటే 25 lakhs ఎన్హాన్స్ చేశారు. ఇది వరకు 10 లక్షలే ఉండేది. అండ్ హౌసింగ్ పాపులేషన్ సైజ్ని బేస్ చేసుకొని, అంటే ఉన్నటువంటి ఏ సిటీలో ఉంటున్నారు, అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి సిటీలో ఉంటున్నారా, తక్కువ జనాభా ఉన్నటువంటి సిటీలో ఉంటున్నారా, అట్లా దాన్ని బేస్ చేసుకొని హౌసింగ్కి లోన్ రూపంలో కేటాయించేటువంటి అమౌంట్లో కూడా తేడా ఉంటుంది. అది ఇంకొకటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8 crore rupees వరకు బారోవర్కి లోన్ని అందజేస్తారు. ఎందుకు, వాళ్ళు స్కూల్స్ని సెటప్ చేసుకోవచ్చు, వాటర్ ఫెసిలిటీస్, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా డెవలప్ చేసుకోవడానికి. ఇంకొకటి రెన్యూబుల్ ఎనర్జీ లోన్స్ ఎంత దాకా ఇచ్చే ఛాన్స్ ఉంది, 35 crores వరకు లోన్స్ని ఇవ్వచ్చు. అదర్స్ అంటే వీకర్ సెక్షన్స్, దీంట్లో ట్రాన్స్జెండర్స్ని ఇంక్లూడ్ చేశారు. ట్రాన్స్జెండర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది వరకు 10% ఉండేది, ఇప్పుడు 12%కి దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఇది జస్ట్ మీకు అట్ ఏ గ్లాస్ చెప్పాను, ఇంకా ఇన్ డీటెయిల్ చెప్తాను చూడండి. ఎడ్యుకేషన్ కోసం ఆర్బీఐ లోన్ లిమిట్ అన్నది ఇది వరకు ఎంత ఉండేది అని అంటే 10 lakh ఉండేది, ఇందాక మనం చెప్పుకున్నాం. దాన్ని 20 lakh పెంచింది విత్ ఇన్ ఇండియా. అయితే అదే అబ్రాడ్లో చదువుకోవాలంటే 25 lakh ఇంక్రీజ్ చేసింది. అదేవిధంగా ఆర్టిజన్స్ కానీ విమెన్ బారోవర్స్ కానీ వాళ్ళకి ఇది వరకు ₹1,00,000 మాత్రమే వచ్చేది, ఇప్పుడు ₹2,00,000 వస్తుంది. ఇంకొకటి రెన్యూబుల్ ఎనర్జీ, ఎవరైతే సోలార్ పవర్, బయోమాస్, మైక్రో హైడల్ పవర్ ప్లాంట్స్ వీటిని డెవలప్ చేసుకొని ఎనర్జీని తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 30 crores నుంచి 35 crore rupees వరకు లోన్ని అందజేస్తారనమాట. అదేవిధంగా హౌసెస్లో ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఎంతవరకు ఇస్తారు లోన్స్ అని అంటే 10 lakh rupees వరకు ఇస్తారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యూసీబీస్ వీటికి పిఎస్ఎల్ టార్గెట్ వచ్చేసి ఇదివరకు 75% ఉండేది, ఇప్పుడు 60%కి దాన్ని అడ్జస్ట్ చేశారనమాట. ఈ ఏఎన్బిసి అంటే ఏంటి, సిఈఓబిఈ అంటే ఏంటి, ఇవి కూడా చాలా 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 ఇంపార్టెంట్. వాటి గురించి నేను ఇన్ డీటెయిల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్ డీటెయిల్ చెప్తానండి. అదేవిధంగా హౌసింగ్ సెక్టార్లో లోన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే ఇవి రివైజ్డ్ గైడ్ లైన్స్. హౌసింగ్ సెక్టార్లో లోన్స్ అన్నవి పర్టికులర్లీ Tier 3, Tier 6 ఈ సిటీస్లో ఉండేవాళ్ళు. అంటే మనకి పాపులేషన్ బేస్ చేసుకుని Tier 1, 2, 3, 4, 5, 6 సిటీస్ అని చెప్పేసి ఉన్నాయి. Tier 1 అంటే 1,00,000 లేదా 1,00,000 కంటే ఎక్కువ మంది ప్రజలు ఉంటే Tier 1 సిటీ. Tier 2 వచ్చేసి 50,000 నుంచి 99,999 అంతవరకు. Tier 3 వచ్చేసి ఎంత అనంటే 20,000 నుంచి 20,000 నుంచి 49,999 ఇంతమంది ఉంటే Tier 3. మరి Tier 6 అంటే ఎంతండి అనంటే 5,000 కంటే తక్కువ పాపులేషన్ ఉంటే ఆ ప్రదేశాన్ని Tier 6 సిటీస్ అని అంటారు. అలాంటి సిటీస్కి లోన్స్ లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. ఎంతండి అనంటే సెంటర్స్ విత్ పాపులేషన్ 50 లక్షలు లేదా 50 లక్షల కంటే ఎబో ఉంటే 50 లక్షలు ఇంత లోన్ని ఇస్తారు. అలా కాకుండా 10 లక్షల నుంచి 50 లక్షల మధ్య పాపులేషన్ ఉంటే వాళ్ళకి 45 లక్షల్ని గ్రాంట్ చేస్తారు లోన్ అమౌంట్. అలా కాకుండా 10 లక్షల కంటే తక్కువ ప్రజలు ఉన్నటువంటి ఏరియాలో 35 lakhs ఇస్తారనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రెన్యూబుల్ ఎనర్జీని హౌస్ హోల్డ్కి 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు, అది కూడా ఇంపార్టెంట్. వీకర్ సెక్షన్స్ కేటగిరీలో ఇదివరకు ట్రాన్స్జెండర్స్ని ఇంక్లూడ్ చేసేవారు కాదు, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం అన్నది విశేషం. ఇది మీరు ఇంటర్వ్యూలో చాలా స్ట్రెస్ చేసి చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఎంఎస్ఎంఈ. ఈ ఎంఎస్ఎంఈ ఎంత పర్సెంటేజ్ అని అంటే ఎంఎస్ఎంఈ కేటగిరీస్కి ఆ సెక్టార్కి 7.5%. ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ అన్నది మన యూనియన్ బడ్జెట్లో దీని కోటాని ఇది వరకు ఉన్న దానికంటే రివైజ్ చేశారు ఎంఎస్ఎంఈ కూడా. ఇది కూడా ఇంపార్టెంట్. మీకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ దాన్ని పక్కన పెట్టేస్తే ఎంఎస్ఎంఈ కోటా చేంజ్ చేశారు కదా. ఇది వరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండేది ఇది వరకు, ఇప్పుడు రివైజ్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత. మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం అనుకోండి, దాని ఇన్వెస్ట్మెంట్ ఇది వరకు ₹1,00,00,000 ఉంటే ఇప్పుడు దాని రివైజ్ ఎంత చేశారంటే 2.5 crores. టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores ఇది వరకు, ఇప్పుడు 10 crores. ఇన్వెస్ట్మెంట్కి టర్న్ ఓవర్కి నెట్వర్క్కి తేడా తెలుసు కదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు పెట్టుబడి అంటే ఆ పెట్టుబడి లేబర్ కావచ్చు, లేదనంటే దాంట్లో యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వాటన్నిటికీ అది పెట్టుబడి. అదేవిధంగా టర్న్ ఓవర్ అంటే ఒక సంవత్సరం యాన్యువల్ ఇయర్లో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ నుంచి ఎంత
ఎంత మరలా రొటేట్ అవుతుంది, దట్ ఈస్ టర్న్ ఓవర్. నెట్వర్త్ ఈజ్ డిఫరెంట్, మరలా అది వేరు. ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores ఉండాలి ఇది వరకు, ఇప్పుడు 10 crores చేశారు. స్మాల్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 10 కోట్లది 25 కోట్లకి పెంచారు. టర్న్ ఓవర్ వచ్చేసి 50 కోట్లది 100 కోట్లకి పెంచారు, అంటే డబల్ చేశారు. ఇవన్నీ కూడా డబలే. మీరు అబ్జర్వ్ చేస్తే టర్న్ ఓవర్ 5-10 అయింది, 50-100 అయింది, 250-500 అయింది, జస్ట్ డబల్ అయింది. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. సమ్ 2.5% ని 2.5% పెంచారు. 2.5 టైమ్స్ ఉన్నది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2.5 టైమ్స్ ఉంది. వేర్ యాజ్ టర్న్ ఓవర్ వచ్చేసి 2 టైమ్స్ డబుల్ అయ్యింది. టర్న్ ఓవర్ 2 టైమ్స్, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2.5 టైమ్స్. 2.5 అయింది. స్మాల్ ఎంటర్ప్రైజ్ 10, 2.5 అంటే 25, మీడియం ఎంటర్ప్రైజ్ 50, 2.5 అంటే 125. అట్లా ఇది ఈ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ రీసెంట్ యూనియన్ బడ్జెట్ 2025-26లో దీన్ని రివైజ్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈకి ఎంత కేటాయించారు ఏఎన్బిసి నుంచి అని అంటే 7.5%. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏఎన్బిసి అంటే ఏంటి, సిఓబిఈ అంటే ఏంటి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. క్రెడిట్ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి చెప్తామండి. సిఓబిఈ బేసిక్లీ ఏఎన్బిసి అంటే ఏంటి అని అంటే ఇది అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. ఈ విషయం అర్థం కావాలి అని అంటే ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఏఎన్బిసి దీంట్లో రకాలు ఏముంటాయి ఇది మీకు అర్థమైనట్టయితే ఈ క్లియర్గా వినండి. వాట్ ఈజ్ ఏఎన్బిసి? ఫస్ట్ అసలు ఏఎన్బిసి అంటే ఏంటో తెలియాలి అని అంటే బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటో తెలియాలి, అప్పుడు ఏఎన్బిసి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటో అర్థమవుతుంది. బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి? ఇప్పుడు మరలా బ్యాంక్ క్రెడిట్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ బిల్స్ పర్చేజ్డ్, ఒకటి బిల్స్ పర్చేజ్డ్ అని ఉంటుంది, ఇంకొకటి బిల్స్ డిస్కౌంటెడ్. బిల్స్ పర్చేస్డ్, బిల్స్ డిస్కౌంటెడ్. ఇంకొక కేటగిరీ కూడా ఉంటుంది, అదొచ్చేసి ఏంటి అని అంటే బిల్స్ రీడిస్కౌంటెడ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ కేటగిరీకి బిల్స్ పర్చేస్డ్, బిల్స్ డిస్కౌంటెడ్ అని వస్తుంది. బిల్స్ పర్చేస్డ్ అని అంటే ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొన్నానండి, ల్యాప్టాప్ కొన్నప్పుడు వాళ్ళు మనకి బిల్ ఇస్తారు కదా. ఇప్పుడు మనము డైరెక్ట్గా లోన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే షూరిటీ కింద ఏ డాక్యుమెంట్ పెట్టకుండా ఆ బిల్ని మనం వాళ్ళకి ఇవ్వచ్చు, బ్యాంక్ వాళ్ళకి, అదే షూరిటీ లాగా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ బ్యాంకుకి అవసరమయ్యి, దట్ ఈస్ బిల్స్ పర్చేస్డ్. ఇప్పుడు బ్యాంకుకి అవసరం అయ్యింది, ఇప్పుడు ఒక స్టిపులేటెడ్ టైం పడుతుంది. ఈ బిల్స్ పర్చేస్ చేసినప్పుడు మనం ఆ బిల్ని బ్యాంక్ దగ్గర పెట్టినప్పుడు 1 year 2 years అని చెప్పేసి ఒక టైం ఫ్రేమ్ని సెట్ చేస్తుంది. ఆ టైం లోపు మీరు ఆ పెట్టినటువంటి బిల్లు, ఆ బిల్లుకి ఎంతైతే ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్, ఆ బిల్లు అది మొత్తం బ్యాంకుకి పే చేయాల్సి ఉంటుంది. ఆ విత్ ఇన్ టైంలో మీరు పే చేయకపోతే బ్యాంకు వాటిని అమ్ముకుంటుంది. అది ఆ బిల్స్ పర్చేస్డ్ అంటే. ఇప్పుడు బిల్స్ డిస్కౌంటెడ్ అంటే ఏంటి అని అంటే ఈ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో మీరు పే చేయలేదు, ఈ లోపే బ్యాంకుకి ఏదన్నా అవసరం వచ్చింది అని అనుకోండి, ఆ ఉన్నటువంటి బిల్లుని బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే బ్యాక్కి వెళ్ళి ఆర్బీఐకి సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు నాట్ బ్యాంక్, ఇప్పుడు ఈ ఉన్నటువంటి విత్ ఇన్ టైంలోనే మనం ఎవరి దగ్గర అయితే ఈ బిల్ని పెడతామో వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చింది అని అనుకోండి, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ బిల్లుని వేరే బ్యాంక్ దగ్గర పెడతారనమాట. డిస్కౌంటెడ్ అని అంటే ఈ బిల్స్ని ఏం చేస్తారు, ఒక బ్యాంకుకి ఇంకొక బ్యాంక్ దగ్గర తీసుకొని వెళ్ళి ఆ బిల్లు ఇంకొక బ్యాంక్ దగ్గర చూపించారనుకోండి, అమౌంట్ని ఇంకొక బ్యాంక్ ఇచ్చేస్తుంది. అట్లా ఒక బ్యాంక్ తీసుకొని వెళ్ళి ఇంకొక బ్యాంక్ దగ్గర ఆ బిల్ ఇచ్చేసి అమౌంట్ని తీసుకుంటుంది. ఆ అమౌంట్ టోటల్ అమౌంట్ ఇవ్వదు వేరే బ్యాంక్, దాంట్లో కొంత పర్సెంటేజ్ తగ్గించి ఇస్తుంది, అదే డిస్కౌంటెడ్ బిల్స్. అలాగే బిల్స్ రీడిస్కౌంటెడ్ అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి అత్యవసరం వచ్చింది, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే డైరెక్ట్ ఆర్బీఐ దగ్గర బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే ఆర్బీఐ దగ్గర ఈ బిల్ని సబ్మిట్ చేసి మళ్ళీ అప్పుడు
మరలా సేమ్ అక్కడ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది, ఆర్బీఐ కూడా కొంత అమౌంట్ని కట్ చేసి ఇస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే బ్యాంక్ ఆర్బీఐకి అమౌంట్ని పే చేసినప్పుడు ఆ టోటల్ బిల్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా జరుగుతుంది. దట్ ఈస్ బిల్స్ పర్చేస్డ్, బిల్స్ డిస్కౌంటెడ్, బిల్స్ రీడిస్కౌంటెడ్. అది ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ అంటే బిల్స్ పర్చేస్డ్, బిల్స్ డిస్కౌంటెడ్ వస్తుంది. బిల్స్ రీడిస్కౌంటెడ్ అన్నది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఎన్బిసి నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి అని అంటే, బ్యాంక్ క్రెడిట్, ఆ బ్యాంక్ క్రెడిట్లో నుంచి ఈ బిల్స్ రీడిస్కౌంటెడ్, బ్యాంక్ క్రెడిట్లో నుంచి బిల్స్ రీడిస్కౌంటెడ్ దీన్ని తీసేస్తే వచ్చేటువంటి దానినే నెట్ బ్యాంక్ క్రెడిట్ అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి? ఈ రెండు, బిల్స్ పర్చేస్ ప్లస్ బిల్స్ డిస్కౌంటెడ్, ఈ రెండింటిని యాడ్ చేసి బిల్స్ రీడిస్కౌంటెడ్ ని తీసేస్తే వచ్చేది నెట్ బ్యాంక్ క్రెడిట్. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి అని అంటే, ఈ ఎన్బిసి ఉంది కదా, నెట్ బ్యాంక్ క్రెడిట్ తో పాటు ఇంట్రెస్ట్ ఇన్ నాన్ ఎస్ఎల్ఆర్ కేటగిరీ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఈ నాన్ ఎస్ఎల్ఆర్ కేటగిరీ కిందకి ఏమేమి వస్తాయి? బాండ్స్ వస్తాయి, డెబెంచర్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి కదండి. అసలు ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? ఎస్ఎల్ఆర్ అని అంటే మనం ఇప్పుడు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐ ప్రతి సంవత్సరం కూడా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ వీటితో పాటు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని మనకి లిక్విడిటీ అని అంటే క్యాష్ రూపంలో అయినా పెట్టుకోవచ్చు, గోల్డ్ రూపంలో అయినా పెట్టుకోవచ్చు, అదేవిధంగా బాండ్స్ రూపంలో అయినా సరే ఆర్బీఐ చెప్పినటువంటి పర్సెంటేజ్ మనము బ్యాంక్ అన్నది మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ఎస్ఎల్ఆర్. ఇప్పుడు ఆ ఎస్ఎల్ఆర్ కేటగిరీలో ఏదైతే లిక్విడిటీని బ్యాంక్ మెయింటైన్ చేస్తుందో అది కాకుండా మిగతా లిక్విడిటీ రూపంలో క్యాష్, గోల్డ్, బాండ్స్ ఆ పర్సంటేజ్ కాకుండా వేరేది ఏదైతే ఉంటుందో అది నాన్ ఎస్ఎల్ఆర్ కిందకు వస్తుంది. దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ని ప్లస్ నెట్ బ్యాంక్ క్రెడిట్ని యాడ్ చేస్తూ వచ్చేదాన్నే ఏఎన్బిసి అని చెప్పేసి అంటాం. అర్థమైంది కదండి. అండ్ ఇంకా దీని తర్వాత మనకి ఇది అర్థం కావాలి, సిఈఓబిఈ. ఇది వచ్చేసి ఏంటి? బేసిక్లీ క్రెడిట్ ఈక్వివలెంట్. ఈ సిఓబిఈ అంటే ఏంటంటే క్రెడిట్ ఈక్వివలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, క్రెడిట్ ఈక్వివలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పెండిచర్. దట్ ఈజ్ సిఓబిఈ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. జనరల్గా ఫస్ట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? మనకి అసెట్స్, లయబిలిటీస్ అని చెప్పేసి ఉంటాయి కదండి. అసెట్స్ అంటే మనకున్నటువంటి ఆస్తులు, లయబిలిటీస్ అంటే ఏంటి? మనకున్నటువంటి అప్పులు, ఆస్తులు, అప్పులు అంతే. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ అయ్యాయనుకోండి, అసెట్స్ లయబిలిటీస్ రెండు బ్యాలెన్స్ అయితే దాన్ని బ్యాలెన్స్ షీట్ అని అంటాము. అలా కాకుండా అసెట్స్ లోంచి లయబిలిటీస్ తీసేస్తే వచ్చేది ప్రాఫిట్, లయబిలిటీస్ లోంచి అసెట్స్ తీసేస్తే వచ్చేది లాస్. అది బ్యాలెన్స్ షీట్ లో ఈ అసెట్స్ పర్సెంటేజ్ ఎంత, లయబిలిటీస్ ఎంత, అది బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఈ బ్యాలెన్స్ షీట్స్ లో లేనటువంటి అసెట్స్, లయబిలిటీస్ వాటిని ఏమంటామనంటే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పేసి అని అంటాం. అది ఆఫ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా మరలా మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కొన్ని ట్రాన్సాక్షన్స్ కానీ అదేవిధంగా కొన్ని కమిట్మెంట్స్ ఏవైతే ఈ బ్యాలెన్స్ షీట్లో, ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో లేనివి అంటే బ్యాంక్ జనరల్గా బ్యాలెన్స్ షీట్లో చూపించాలి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఒక్కొక్కసారి బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే వాటిల్లో చూపించకుండా రిస్క్ తీసుకొని, బ్యాలెన్స్ షీట్లో చూపించకుండా రిస్క్ ఫ్యాక్టర్ని తీసుకొని కొంత ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కూడా కొంత మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలా మెయింటైన్ చేసినప్పుడు రిస్క్ ఎంతైనా ఉంటుంది కదండి ఖచ్చితంగా. అలా రిస్క్ ఉంది అని అర్థమైనప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఏవైతే ఎంత పర్సెంటేజ్ అయితే రిస్క్ ఫ్యాక్టర్కి క్రెడిట్ అవసరం అవుతుందో ఆ క్రెడిట్ని క్రెడిట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ రిస్క్ అసెస్మెంట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 20% రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది, 40% ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో ఉంచింది అనుకోండి బ్యాంక్, దాంట్లో 20% రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నప్పుడు ఆ 20% రిస్క్ ఫ్యాక్టర్కి ఎంతైతే క్రెడిట్ ఉంటుందో ఆ క్రెడిట్ని తీసి పక్కన పెడుతుంది. అదే ఇక్కడ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పెండిచర్ క్రెడిట్ ఈక్వివలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఈ క్రెడిట్ రిస్క్ ఎక్స్పోజర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే
రిస్క్ అవ్వటానికి అవకాశం ఉందో అంత అమౌంట్ని తీసి పక్కన పెట్టడమే సిఈఓబిఈ. దాంట్లో గ్యారంటీస్ రావచ్చు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ రావచ్చు, ఇవి వేరే ఉంటాయి మళ్ళీ. అది ఏఎన్బిసి అండ్ సిఈఓబిఈ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ పర్సంటేజ్ అదనమాట. మీకు అర్థం కావటానికి ఇన్ డీటెయిల్ చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకొని ఏఎన్బిసిలో ఏముంటాయి, సో బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి, నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి, అడ్జస్టెడ్ బ్యాంక్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి, సిఈఓ బి ఇవంటే ఏంటి ఒకసారి క్లియర్గా మీరు చూసుకోండి. ఇది రివైజ్డ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే కొన్ని సెక్టార్స్కి ప్రయారిటీ ఇచ్చి ఆ సెక్టార్స్ని డెవలప్ చేయటానికి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేయటానికి, ఆ సెక్టార్స్ని డెవలప్ చేయటానికి బ్యాంక్స్ లోన్ కొంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ని కేటాయించాలి వాళ్ళకి లోన్స్ ఇవ్వటానికి. దట్ ఈస్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ఆ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో ఏమేమి రివైజ్ చేశారు, ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ డీటెయిల్. దీని గురించి మీకు పీడిఎఫ్ కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనము నెక్స్ట్ ఫర్దర్ సెషన్లో మరలా మీట్ అవుదాం. Until then, keep watching Learners Pro by Reshma and do subscribe to our channel Learners Pro by Reshma. Until then,